జనరల్‌గా మన చుట్టూ బోలెడంత చెడు ఉంది. అండ్ ఆ చెడు గురించి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, అండ్ ఇన్ జనరల్ గ్రూప్స్‌లో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ బోలెడంత మాట్లాడుతూ ఉంటారు. అండ్ దాని గురించి ఎక్కువ వినపడుతుంటుంది. ఐ థింక్ చెడుని కంటే ఎక్కువ మనం మంచి గురించి ఎక్కువ మాట్లాడుకోగలగాలి. మంచిని ఎక్కువ సెలబ్రేట్ గలగాలి. మంచిని గుర్తు చేసుకోవాలి. ఐ జస్ట్ గాట్ టు నో దట్ కొత్తగా ఒక స్వచ్ఛ రథాలు అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ అది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఐ ఫీల్. ఎందుకంటే మన చుట్టూ మన హెల్త్కి సంబంధించి కానీ, మన సొసైటీకి సంబంధించి కానీ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి వీఆర్ నాట్ రియలీ ట్రైన్డ్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్. ఒక చెత్తని హౌ డు వీ డీల్ విత్ ఇట్ అనేది మిగతా దేశాలతో కంపేర్ చేసిన, మిగతా ప్లేసులతో కంపేర్ చేసిన ఐ థింక్ మనం ఎక్కడో కొంచెం ల్యాకింగ్లో ఉన్నాం. అండ్ దానికి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసి అట్ ద సేమ్ టైం ఈ స్వచ్ఛ రథాలని స్టార్ట్ చేసి దానికి ఒక 600 స్వచ్ఛ రథాలు ఆల్రెడీ లాంచ్ చేశారని చెప్పారు. అండ్ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త అన్నది వేరు చేయటం అండ్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మనకి అది చేయకపోవడం వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అన్న దాని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయటం ఐ థింక్ దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్. అండ్ I really congratulate the entire team for doing this. I congratulate Pawan Kalyan garu for doing this. And ఈ ఇనిషియేటివ్ పెద్ద సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ జాయినింగ్ ఇన్. అండ్ ఐ హోప్ మీరు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి, లేదంటే స్టీల్ వేస్ట్ లాంటిది, లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటిది వెన్ యూ సెగ్రిగేట్ ఇట్ అండ్ టేక్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు దిస్ ఈ స్వచ్ఛ రథాలకి ఇచ్చినప్పుడు వాళ్ళు నిత్యావసర వస్తువుల్ని మీకు ఇవ్వటం, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి ఒక మీ ఓన్ డిసిప్లిన్ కోసం మీకు ఒక గిఫ్ట్ ఇస్తాననటం ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐడియా. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ థాట్. అండ్ ఐ హోప్ ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ ఇకపై కూడా గవర్నమెంట్ తరఫు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి ప్రజలందరికీ అంతే అని నేను నమ్ముతున్నాను బలంగా. ఆన్ దాట్ నోట్, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ అండ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఐ థింక్ మై బెస్ట్ విషెస్ అండ్ రిగార్డ్స్ సార్. I know there are crores of people who are rooting for you. నేను కూడా అందులో ఒకడిని. And I hope you will continue to do all the good you have been doing. And జనరల్గా మన చుట్టూ బోల్డంత చెడు ఉంది. అండ్ ఆ చెడు గురించి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, అండ్ ఇన్ జనరల్ గ్రూప్స్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ బోల్డంత మాట్లాడుతూ ఉంటారు. అండ్ దాని గురించి ఎక్కువ వినపడుతుంటుంది. ఐ థింక్ చెడుని కంటే ఎక్కువ మనం మంచి గురించి ఎక్కువ మాట్లాడుకోగలగాలి. మంచిని ఎక్కువ సెలబ్రేట్ గలగాలి. మంచిని గుర్తు చేసుకోవాలి. ఐ జస్ట్ గాట్ టు నో దట్ కొత్తగా ఒక స్వచ్ఛ రథాలు అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ అది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఐ ఫీల్. ఎందుకంటే మన చుట్టూ మన హెల్త్కి సంబంధించి కానీ, మన సొసైటీకి సంబంధించి కానీ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి వీఆర్ నాట్ రియలీ ట్రైన్డ్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్. ఒక చెత్తని హౌ డు వీ డీల్ విత్ ఇట్ అనేది మిగతా దేశాలతో కంపేర్ చేసిన, మిగతా ప్లేసులతో కంపేర్ చేసిన ఐ థింక్ మనం ఎక్కడో కొంచెం ల్యాకింగ్లో ఉన్నాం. అండ్ దానికి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసి అట్ ద సేమ్ టైం ఈ స్వచ్ఛ రథాలని స్టార్ట్ చేసి దానికి ఒక 600 స్వచ్ఛ రథాలు ఆల్రెడీ లాంచ్ చేశారని చెప్పారు. అండ్ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త అన్నది వేరు చేయటం అండ్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మనకి అది చేయకపోవడం వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అన్న దాని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయటం ఐ థింక్ దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్. అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఫర్ డూయింగ్ దిస్. ఐ కంగ్రాచులేట్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఈ ఇనిషియేటివ్ పెద్ద సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ జాయినింగ్ ఇన్. అండ్ ఐ హోప్ మీరు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి, లేదంటే స్టీల్ వేస్ట్ లాంటిది, లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటిది వెన్ యూ సెగ్రిగేట్ ఇట్ అండ్ టేక్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు దిస్ ఈ స్వచ్ఛ రథాలకి ఇచ్చినప్పుడు వాళ్ళు నిత్యావసర వస్తువుల్ని మీకు ఇవ్వటం, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి ఒక
మీ ఓన్ డిసిప్లిన్ కోసం మీకు ఒక గిఫ్ట్ ఇస్తాననటం ఐ థింక్ ఇస్ అ బ్యూటిఫుల్ ఐడియా. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ థాట్. అండ్ ఐ హోప్ ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ ఇకపై కూడా గవర్నమెంట్ తరఫు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి ప్రజలందరికీ అంత నేను నమ్ముతున్నాను బలంగా. ఆన్ దాట్ నోట్, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ అండ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఐ థింక్ మై బెస్ట్ విషెస్ అండ్ రిగార్డ్స్ సార్. ఐ నో దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రూటింగ్ ఫర్ యూ. నేను కూడా అందులో ఒకడిని. అండ్ ఐ హోప్ you will continue to do all the good you have been doing, and we are always rooting for you. జనరల్గా మన చుట్టూ బోల్డంత చెడు ఉంది. అండ్ ఆ చెడు గురించి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, అండ్ ఇన్ జనరల్ గ్రూప్స్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ బోల్డంతా మాట్లాడుతూ ఉంటారు. అండ్ దాని గురించి ఎక్కువ వినపడుతుంటుంది. ఐ థింక్ చెడుని కంటే ఎక్కువ మనం మంచి గురించి ఎక్కువ మాట్లాడుకోగలగాలి, మంచిని ఎక్కువ సెలబ్రేట్ చేసుకోగలగాలి, మంచిని గుర్తు చేసుకోవాలి. ఐ జస్ట్ గాట్ టు నో దట్ కొత్తగా ఒక స్వచ్ఛ రథాలు అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ అది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఐ ఫీల్. ఎందుకంటే మన చుట్టూ మన హెల్త్కి సంబంధించి కానీ, మన సొసైటీకి సంబంధించి కానీ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి వీఆర్ నాట్ రియలీ ట్రైన్డ్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్. ఒక చెత్తని హౌ డు వీ డీల్ విత్ ఇట్ అనేది మిగతా దేశాలతో కంపేర్ చేసిన, మిగతా ప్లేసులతో కంపేర్ చేసిన ఐ థింక్ మనం ఎక్కడో కొంచెం ల్యాకింగ్లో ఉన్నాం. అండ్ దానికి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసి, అట్ ద సేమ్ టైం ఒక ఈ స్వచ్ఛ రథాలని స్టార్ట్ చేసి దానికి ఒక 600 స్వచ్ఛ రథాలు ఆల్రెడీ లాంచ్ చేశారని చెప్పారు. అండ్ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త అన్నది వేరు చేయటం, అండ్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మనకి అది చేయకపోవడం వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అన్న దాని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయటం. ఐ థింక్ దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్. అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఫర్ డూయింగ్ దిస్. ఐ కంగ్రాచులేట్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఈ ఇనిషియేటివ్ పెద్ద సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ జాయినింగ్ ఇన్. అండ్ ఐ హోప్ మీరు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి, లేదంటే స్టీల్ వేస్ట్ లాంటిది, లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటిది, వెన్ యూ సెగ్రిగేట్ ఇట్ అండ్ టేక్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు దిస్, ఈ స్వచ్ఛ రథాలకి ఇచ్చినప్పుడు వాళ్ళు నిత్యావసర వస్తువుల్ని మీకు ఇవ్వటం, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి ఒక మీ ఓన్ డిసిప్లిన్ కోసం మీకు ఒక గిఫ్ట్ ఇస్తాననటం ఐ థింక్ ఇస్ అ బ్యూటిఫుల్ ఐడియా. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ థాట్. అండ్ ఐ హోప్ ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ ఇకపై కూడా గవర్నమెంట్ తరఫు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి ప్రజలందరికీ అంత నేను నమ్ముతున్నాను బలంగా. ఆన్ దాట్ నోట్, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ అండ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఐ థింక్ మై బెస్ట్ విషెస్ అండ్ రిగార్డ్స్ సార్. ఐ నో దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రూటింగ్ ఫర్ యూ. నేను కూడా అందులో ఒకడిని. అండ్ ఐ హోప్ యూ విల్ కంటిన్యూ టు డూ ఆల్ ద గుడ్ యూ హ్యావ్ బీన్ డూయింగ్, అండ్ we are always rooting for you.